మిత్రులారా మిత్రులారా అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో 121 మున్సిపాలిటీలకి 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో 121లో బీసీ, ఎస్సీ, ఎస్టీ జనరల్ కోటాల కింద ఉన్నాయి. బీసీ రిజర్వేషన్కి సంబంధించి మొత్తం 38 కార్పొరేషన్ చైర్మన్, చైర్పర్సన్ పోస్టులు అలాట్మెంట్ చేశారు. ఇందులో బీసీ రిజర్వేషన్ 38లో జనరల్ మహిళ 19, అదేవిధంగా జనరల్ అంటే ఎవరైనా చేయొచ్చు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా జనరల్ 19 అంటే 38 బీసీగా ఉన్నాయి. ఎస్సీకి సంబంధించి మున్సిపాలిటీ చైర్మన్లు, చైర్పర్సన్లకు సంబంధించి 17 ఉన్నాయి. ఇందులో మహిళలకు సంబంధించి 8, అదేవిధంగా జనరల్కి సంబంధించి 9గా ఉన్నాయి. ఇక ఎస్టీకి సంబంధించి వచ్చినప్పుడు మొత్తం 5 మున్సిపల్ మేయర్లు, చైర్పర్సన్లు కేటాయించారు. ఇందులో మహిళలకి 2, జనరల్ 3గా కనిపిస్తూ ఉన్నది. ఇక జనరల్ మహిళ లేకపోతే అన్రిజర్వ్డ్కి వచ్చినప్పుడు మొత్తం 61 కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ 30, అదేవిధంగా జనరల్ మహిళ 31 ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది 121 తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 121 మున్సిపాలిటీలకు సంబంధించిన సమాచారంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా 10 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి మేయర్లకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు 10 కార్పొరేషన్ల మేయర్లకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు బీసీలకు 3, ఎస్సీలకు 1, ఎస్టీలకు 1, జనరల్ మహిళ 4, అన్రిజర్వ్డ్ 1గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 121 మున్సిపాలిటీలకి 2704 వార్డులకి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి పరిస్థితి, ఇందులో మొత్తం 2704 వార్డులకు గాను ఎక్కువ భాగం బీసీలకు కేటాయించినట్టుగా గవర్నమెంట్ చెప్తుంది. కానీ 42% రిజర్వేషన్లు, కామారెడ్డి డిక్లరేషన్ ఇప్పుడు అమలయ్యలేదు. 9వ షెడ్యూల్ చేర్చాల్సినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. సో ఇది పరిస్థితి. బీసీలకు అత్యధికంగా 763 వార్డులు అత్యధికం కాదు. బీసీ జనాభా 65% ఉన్నారు. వాళ్ళ లెక్కల ప్రకారమే 56.33% ఉన్నారు. సో జనాభా ప్రాతిపదికన 400 వార్డులకు ఎస్సీలకు 400 వార్డులని, అంటే 400 డివిజన్లు, 400 వార్డులని ఎస్సీలకు కేటాయించారు. 175 ఎస్సీలకు కేటాయించారు. సో ఇది పరిస్థితి. అదేవిధంగా మహిళలకి 788 కేటాయించినట్టుగా, అన్రిజర్వ్డ్ ఓపెన్ కేటగిరీకి సంబంధించి వచ్చినప్పుడు 575 ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. ఈ కేటాయించిన వాటికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు 121 మున్సిపాలిటీలకి వార్డుల వారీగా రిజర్వేషన్లు ఎట్లయితే ఉన్నాయి, సామాజిక వర్గం కేటాయించిన వార్డులు మొత్తం వార్డుల్లో శాతం బీసీలకు సంబంధించి 763 వార్డులు కేటాయించారు. ఇది 100కి 25.21%గా ఉన్నది. ఎస్సీలకు సంబంధించి 400 వార్డులు కేటాయించారు. అది 14.79%గా కనిపిస్తూ ఉంది. ఎస్టీలకు సంబంధించి 175 వార్డులు కేటాయించారు. వార్డులనండి, డివిజన్లనండి, అది 6.47%గా ఉన్నది. మహిళలకు సంబంధించి జనరల్ సంబంధించి 788 వార్డులు కేటాయించారు. ఇది 29.14, 33% దగ్గరగా ఉన్నది. అంటే అన్నీ కలుపుకుంటే 33% ఎక్కువే వస్తుంది. సో అందుకోసం మనం 69 పెట్టినంటున్నాం, 33% కూడా ఇంక్లూడ్ వచ్చేస్తుంది అందులో. సో అన్రిజర్వ్డ్కి సంబంధించి 578, ఇది 21.39%గా ఉంది. మొత్తం 2704 అయితే 100% రిజర్వేషన్ ఇక్కడ మనకు కనపడతా ఉంది. సో ఇందులో మనం చూసుకున్నప్పుడు ప్రధానంగా కార్పొరేషన్లకు సంబంధించి మనం చూసుకున్నప్పుడు భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి ఏదైతే ఉన్నదో, ఈ భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి కొత్తగూడెం నియోజకవర్గం, కొత్తగూడెం కార్పొరేషన్ పాలవంచ అన్ని కలిసి కార్పొరేషన్ అయింది. భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి మొత్తం కొత్తగూడెం, భద్రాద్రి, సుజాత నగర్ దాకా కలిపారు. 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లో 11 ఎస్టీలు, 12 ఎస్సీలు, బీసీలు 7, మహిళలు 16, అన్రిజర్వ్డ్ 14గా కనిపిస్తూ ఉన్నాయి. ఖమ్మం 60 డివిజన్లోనే ఇది 73 నుంచి 80 అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్స్ ప్రకారం అనౌన్స్ చేశారు. ఈ ఎన్నికలు 6 నెలల సంవత్సరం తర్వాత జరగవచ్చు. సో ఖమ్మానికి సంబంధించి మొత్తం 60 డివిజన్లలో ఎస్టీలకు 3, ఎస్సీలకు 7, అదేవిధంగా బీసీలకు 20, మహిళలకి 16, అదేవిధంగా 14 అన్రిజర్వ్డ్గా ఉన్నది. ఇది పరిస్థితి. దాని తర్వాత హనుమకొండ, వరంగల్ జిల్లాకు సంబంధించి వచ్చినప్పుడు హనుమకొండ కార్పొరేషన్కి సంబంధించి 66 డివిజన్లు ఉన్నాయి. ఇవి పెరిగే అవకాశం ఉందో చూద్దాం. ఎస్టీలు 2, ఎస్సీలు 11, బీసీలు 20, మహిళలు 17, 16 అన్రిజర్వ్డ్గా జనరల్ కేటగిరీగా ఉన్నాయి. ఇక వికారాబాద్, ఇవన్నీ నేను చెప్పేది కార్పొరేషన్లు. వికారాబాద్ తీసుకున్నప్పుడు 60 డివిజన్లు, ఎస్టీ 1, ఎస్సీ 5, బీసీలు 24, మహిళలు 16, జనరల్ 14గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక కరీంనగర్ మున్సిపాలిటీని మనం తీసుకున్నప్పుడు కరీంనగర్ మున్సిపాలిటీలో 66 డివిజన్లు ఉన్నాయి. ఇందులో ఎస్టీలు 1, ఎస్సీలు 7, బీసీలు 25, మహిళా జనరల్ 18, జనరల్ 15గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక తీసుకుంటే జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మొత్తం 300 కనిపిస్తూ ఉన్నాయి.
300లో 5 ఎస్టీలు, 23 ఎస్సీలు, బీసీలు 122, సో మహిళా జనరల్ 76, అన్రిజర్వ్డ్ 74 కనిపిస్తూ ఉన్నాయి. ఇక రామగుండం, ఇది పెద్దపల్లి జిల్లాకి సంబంధించి మనం చూసుకున్నప్పుడు 60 డివిజన్లు ఉన్నాయి. ఎస్టీకి ఒకటి రిజర్వ్డ్ అయింది, ఎస్సీలకు 13, బీసీలు 16, మహిళలు 16, అన్రిజర్వ్డ్ 14గా కనిపిస్తూ ఉంది. ఇక మంచిర్యాల కార్పొరేషన్ మనం తీసుకున్నప్పుడు మంచిర్యాల ఎస్టీ 1, ఎస్సీ 13, అదేవిధంగా బీసీలు 15, మహిళలు 16, అన్రిజర్వ్డ్ 14గా మనకు దానికి సంబంధించి మనకు కనపడతా ఉంది. ఇక అయిన తర్వాత రామగుండం అయిపోయిన తర్వాత మంచిర్యాలను తీసుకున్నప్పుడు మంచిర్యాలలో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. ఈ 60 డివిజన్లలో 1 ఎస్టీ రిజర్వ్డ్, 9 ఎస్సీ రిజర్వ్డ్, బీసీలకి 20 రిజర్వ్డ్, మహిళలకి 16 రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ 14గా కనిపిస్తూ ఉంది. నల్గొండకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు నల్గొండలో 48 డివిజన్లు ఉంటే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో 1 ఎస్టీ, ఈ ఎస్టీలు 1, ఎస్సీలు 7, బీసీలు 16, మహిళలు 13, జనరల్ కేటగిరీ కింద 11గా ఉన్నాయి. ఇక మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మొత్తం 60 డివిజన్లు, అందులో ఎస్టీలు 1, ఎస్సీలు 3, బీసీలు 26, 16 మహిళలు, 14 జనరల్ కేటగిరీ కిందకు వస్తూ ఉన్నాయి. ఇక అయిన తర్వాత మొత్తం చూసుకుంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లో 840 ఉంటే, అంటే 100% 840లో సో ఎస్టీలు 27 డివిజన్లు కేటాయించారు, అంటే 100కి 3.2%గా మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఇక ఎస్సీలకు సంబంధించి 97 కేటాయించారు, అంటే 100కి 11.55, అంటే సుమారుగా 12% రిజర్వేషన్ అలాట్మెంట్ అయింది. బీసీలకు సంబంధించి వచ్చినప్పుడు మొత్తం 296 డివిజన్లు, ఇది 35.24%గా ఉన్నది. మహిళలకు సంబంధించి రిజర్వేషన్ చూసినప్పుడు 26.19, సో 220 డివిజన్లు కేటాయించారు. జనరల్ కేటగిరీలో ఏదైతే ఉన్నదో 200 కేటాయించారు, 200 డివిజన్లు, అంటే వార్డులు డివిజన్లు కలిపి ఇది 23.81%గా ఉన్నది. ఇది అర్థం చేసుకోవాలి ఎటువైపు తీసుకుపోతున్నారు అనేది. ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, సో బీసీలకు 42% రిజర్వేషన్స్ వస్తే ఇంకా మరిన్ని అవకాశాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మొదలు 50 నుంచి తర్వాత జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో దాదాపుగా 2000 సంవత్సరం దాకా, 2010 సంవత్సరం దాకా 100కి 90 నుంచి 99% జనరల్ కేటగిరీ అభ్యర్థులే పోటీ చేస్తూ వస్తున్నారు. ఒకసారి ప్రభుత్వానికి నిజంగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపాలిటీల ఎన్నికలు, వీటికి సంబంధించినటువంటిది ఇప్పటిదాకా ఏ రిజర్వ్డ్ ఎంత ఉన్నారు అనేది ఒకసారి శ్వేతపత్రం విడుదల చేస్తే మంచిది. ఎందుకంటే రాజ్యాధికారానికి 1947 ఆగస్టు 15 సంవత్సరం వస్తే 1952, 51లో జనరల్ ఎన్నికలు జరిగితే అప్పటి నుంచి జరిగినటువంటి జనరల్ మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి 2000 సంవత్సరం 2010 దాకా అసలు బీసీలు, ఎస్సీలకి, ఎస్టీలకి, ఎస్సీలకి కొంచెం రాజ్యాంగం ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ ప్రకారం ఉపయోగం జరిగింది. కానీ ఇక బీసీలకు సంబంధించి అడ్రస్సే లేదు. 90 నుంచి 99% అసలు రిజర్వేషన్స్ ఈ మధ్య వచ్చింది. 90 నుంచి 99% జనరల్ కేటగిరీలో, అప్పర్ కేటగిరీలే కొట్టకపోయినాయి. అందుకోసమే మేమెంతో మాకంత వాటా, మీరెంతో మీరంత తీసుకోండి అనేది సందర్భంగా తెలియజేస్తూ, సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనాలి పెద్దలారా మిత్రులారా.